45 న్యూస్ కి స్వాగతం. ప్రజల అభిష్టం మేరకు గూడూరు నియోజకవర్గాన్ని త్వరలోనే నెల్లూరు జిల్లాలో కలపడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపో నందు 60 లక్షల చొప్పున 5,40,00,000 విలువ చేసే 9 నూతన బస్సులను ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. దీంతో గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 15 కోట్ల విలువైన 25 ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే. నరేంద్ర మోదీ సహకారంతో చంద్రబాబు పవన్ల సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. అందుకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే నిదర్శనమన్నారు. త్వరలోనే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని విలీనం చేసేందుకు కృషి చేస్తామంటూ సునీల్ కుమార్ తెలియజేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన ప్రధానమంత్రి మోడీ గారి అన్నమాట. ఎవరు మర్చిపోకూడదు. ఎందువల్లంటే ఈరోజు గవర్నమెంట్ పైన బీజేపీ లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి అధోగతి. ఈరోజు కేవలం మోడీ గారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ధైర్యం మనం కూడా చెప్పగలుగుతాం. జనాలు వెళ్ళి మేము గెలిచాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు బీజేపీ వాళ్ళని గెలిచాం. ఈరోజు మొత్తం గుంటూరులో రోడ్డు అన్ని కూడా పూర్తి చేసామన్నటువంటి R&B పూర్తి చేసాం. ధైర్యంగా మేము భరోసా ఇవ్వగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే మొత్తం గతంలో ఇక్కడ ఒక 4 బస్సుల్ని మేము ప్రారంభించాం. అట్లాగే ఒక 9 బస్సుల్ని ఈరోజు సురేష్ అన్న ఆధ్వర్యంలో మనందరం కూడా ఈరోజు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అట్లాగే మొత్తం ఒక్కొక్క బస్సు విలువ 60 లక్షలు. ఈరోజు 9 బస్సుల విలువ 5,40,00,000 అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఈ డిపో నుంచి 4 బస్సులు కూడా మనం ఓపెన్ చేసాం. అంటే మొత్తం మీద ఈ గూడూరు డిపో వరకు 13 బస్సులు దాదాపు 7,80,00,000 రూపాయలు ఈ ఓన్లీ గూడూరు డిపోకే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వెచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నియోజకవర్గంలో మొత్తం ఇప్పటి వరకు మొన్నే వాకాడ్లో అంటే కోటలో వాకాడ్ డిపోలో 10 బస్సులు ఓపెన్ చేశాను. ఇప్పుడు మొత్తం మీద 25 బస్సులు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ పుణ్యాన ఈ గూడూరు నియోజకవర్గానికి 25 బస్సులు అంటే 15 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ యొక్క ఆర్టీసీ బస్సుల్ని మేమందరం కూడా కొత్తగా ఓపెన్ చేసామని చెప్పడంలో గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నా. అలాగే ఒక మంచి అభివృద్ధి బాటలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఎక్కడ కూడా ఏలెత్తి చూపకుండా ఈరోజు అక్కడ మోడీ గారు మనం చూశారు. ఢిల్లీలో ఎవరు గెలిచారో చూశారు. ఎందువల్లంటే వ్యవహారం అంతే. అంటే ఎవరేం చెప్పలేరు. ఏదంటే పనిచేసే ప్రభుత్వానికి ఓటేస్తారు, సుస్థితిగా ప్రభుత్వానికి ఓటేస్తారు తప్ప ఏదంటే ఆ గవర్నమెంట్ ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి నిదర్శనం ఢిల్లీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ గూడూరు కాన్స్టిట్యుయెన్సీ అందరి కోరిక మా గూడూరుని నెల్లూరులో కలపని చెప్పి అందరూ అడుగుతున్నాం. అసెంబ్లీలో కూడా అడిగాం. ఎందుకు అడిగామని కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఇద్దరు మాట ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీలో అడగడం జరిగింది. త్వరలోనే ఖచ్చితంగా మన గూడూరుని నెల్లూరు కలిపే విధంగా ప్రయత్నాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. అందరూ మధ్యలో ఉన్నటువంటి మాట అది నా ఒక్కడిది కాదు. కాబట్టి ఖచ్చితంగా మా గూడూరు కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ ప్రజలకి మా బాబు గారు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఒక ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక లేఅవుట్ కావాలని మాకు ఒక కాలనీ కావాలని చెప్పి అడిగారు. ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఈ విషయం